మనము ఎట్టి ఆత్మను మనము కలిగి ఉన్నాం. పరిశుద్ధమైన ఆత్మను మనము కలిగి ఉన్నామా? పరిశుద్ధమైన ఆత్మ కలిగి ఉంటే పౌలు సౌలును ఒక్కసారి చూడండి. సౌలుగా ఉన్నప్పుడు తన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, పౌలుగా ఉన్నప్పుడు తన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఇక్కడున్న వారు మనలో కూడా చాలా మంది మార్పు కలిగిన వారమే. ఒకవేళ నీటి బాప్తిజం అనుభవానికి ముందు నీ జీవితం ఎలా ఉంది, నీటి బాప్తిజం అయిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది, లేకపోతే నీ పాత పేరు ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉంది, కొత్త పేరు ధరించుకున్న తర్వాత నీ జీవితం ఎలా ఉంది, ప్రభువులోనికి రాకముందు నీ జీవితం ఎలా ఉంది, ప్రభువులోనికి వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది? ఇది చాలా ప్రాముఖ్యమైనది. మరి నీలోని ఆత్మ భ్రమపరచు ఆత్మ ఉందా? నీలోని ఆత్మ ప్రేరేపించే దురాత్మ ఉన్నదా? నీలోన ఆత్మ దయ్యపు ఆత్మ ఉన్నదా? నీలోన ఆత్మ పగ తీర్చుకునే ఆత్మ ఉన్నదా? నీలోన ఆత్మ ఈ లోకములో అత్యాశలకు పోయి లేకపోతే లోకాశలకు పోతే సర్వస్వాన్ని సమస్తాన్ని నాశనం చేసుకునే ఆ స్థితిలోన ఆత్మ ఉన్నదా?